హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైటీ హోమ్ మేకర్. శ్రీరామనవమి అన్ని పండగల్లో కల్లా లేడీసు చాలా ఈజీగా చేసే పండగ ఏంటో తెలుసా? శ్రీరామనవమి. అంత హడావుడి ఉండదండి. హడావుడిగా పూర్ణాలు, పులిహార, ఇక ఏమేమో వంటలు చేయటంలో స్ట్రెయిన్ అయ్యి బిజీ రాములు వారు చాలా సింపుల్గా వడపప్పు, పానకం, ఆ రెసిపీలు చాలా సింపుల్. నేను చెప్తాను, మీరు రేపు ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ఇప్పుడు చేసి చూపించలేదు, ఎలా చేసుకోవాలో చెప్తున్నా. తల స్నానం చేయగానే ముందు రాగానే కిచెన్లోకి వచ్చేసి అంటే పెసరపప్పు నానబెట్టేసుకోండి. బెల్లాన్ని దంచేసి ఒక బౌల్లో వాటర్ పోసుకొని, అంటే ఇప్పుడు మనం ఒక టీ గ్లాసు పానకం అనుకోండి, దానికి పావు గ్లాస్ బెల్లాన్ని దంచి వేయండి, సరిపోతుంది. అందులో 2 మిరియాలు, ఒక్క ఇలాచి, కొంచెం షుగర్ వేసి బ్లెండ్ చేయండి. పౌడర్ని అందులో వేసేయండి. మీరు పూలు పెట్టుకొని దేవుణ్ణి అలంకరించుకునేసరికి మనకు పెసరపప్పు కూడా రెడీ అవుతుంది. పెసరపప్పులో వడకట్టేసి దానిలో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు కోసి ఇంత బెల్లాన్ని తురిమి వేయండి కంపల్సరీ. పానకాన్ని ఒకసారి స్పూన్తో కలిపి ఈ 2 నైవేద్యాలలో కంపల్సరిగా తులసి దళం వేయండి, చాలా మంచిది. దానిలో పానకంలో చిటికెడంత శొంఠి పౌడర్ కూడా వేయండి. దీన్ని ఒక కొబ్బరికాయ కొట్టి రామయ్య తండ్రికి సమర్పించండి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీలు రాములు వారు మన నుంచి కోరుకునేది. అంతేగాని పెద్ద హడావుడి ఆడంబరాలు ఏం కోరుకోవద్దు. అంతే కదా. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. మన ఛానల్ని మాత్రం షేర్ చేయటం మర్చిపోకండి. మీకు వీడియోలు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.